ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. ఇంతవరకు మనం మహాభారతం ఆది పర్వం సభాపర్వం పూర్తి చేసుకుని అరణ్య పర్వంలో అడుగు పెడుతూ ఉన్నాం. మాయాద్యూతంలో ఓడిపోయిన తర్వాత పాండవులు అరణ్యవాసం ప్రారంభించారు. వారు ద్రౌపదితో కలిసి తమ పురోహితుడైన ధౌమ్యుడు ఎంతోమంది బ్రాహ్మణులతో కలిసి ఉత్తర దిక్కు వైపు పయనించారు. వారిని మార్గమధ్యంలో సుభద్ర అభిమన్యుడితోనూ ఉపపాండవులతోనూ కలుసుకున్నారు. చాలామంది పౌరులు తమను అనుసరించడం చూసి ధర్మరాజు వారిని తిరిగి పొమ్మని కోరాడు. అందుకు బదులుగా వారు దుర్యోధనుడు కర్ణునితోనూ శకునితోనూ కలిసి ఏలే రాజ్యంలో మేము ఎలా బ్రతకగలం? మీరు ఎక్కడ ఉంటే మేము కూడా అక్కడే ఉంటాం. మమ్మల్ని విడిచి వెళ్ళటం మీకు న్యాయం కాదు అని పలికారు. మీతో కలిసి ఉండటం వల్ల మేము కూడా ధర్మాత్ములమై ధన్యులం అవుతాం. అలా కాకుండా దుర్యోధనుడి పరిపాలనలో ఉంటే వారి యొక్క సాంగత్యం చేత ధర్మభ్రష్టులం అవుతాం. కాబట్టి మీతో ఉండడానికి అనుమతి ఇవ్వవలసింది అని పౌరులు నమస్కరించి ధర్మరాజుతో పలికారు. అందుకు బదులుగా ధర్మరాజు, మాపై మీకు ఇటువంటి మంచి అభిప్రాయం ఉండటం మా అదృష్టం. కానీ అరణ్యవాసం చేయడం వల్ల కలిగే దుఃఖాన్ని మీరు సహించలేరు. అందుచేత మీరు దయచేసి వెనకకు వెళ్ళండి అని చెప్పి ధర్మరాజు పౌరులను వెనక్కి మళ్లించారు. పౌరులు శోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళారు. ఆ తర్వాత పాండవులు అరణ్యంలో ప్రయాణం కొనసాగించి గంగానదీ తీరంలోని ప్రమాణం అనే పేరుతో వెలసిల్లిన మర్రి చెట్టు కింద విడిది చేసి గంగా స్నానం చేసి అక్కడే ఒక పగలు రాత్రి గడిపారు. తెల్లవారే సమయంలో వేద పండితులైన బ్రాహ్మణోత్తములు వేదమంత్రాలు పఠిస్తూ తమ బంధువులను శిష్యులను వెంట తీసుకుని పాండవుల వద్దకు ప్రేమతో వచ్చి చేరారు. ఈ విధంగా తమతో అరణ్యవాసం చేయటానికి సిద్ధమై వచ్చిన బ్రాహ్మణులను ధర్మరాజు పూజించి వారి ఆశీర్వాదాలు పొంది ఇట్లా పలికాడు: శత్రువుల మోసం చేత సంపదలన్నీ పోగొట్టుకుని అరణ్యంలో దొరికే దుంపలు తిని బ్రతికే మాతో మీరు రావటం ఎందుకు? మీరు ఎందుకు కష్టపడాలి? మీరు మీ ఇండ్లకు తిరిగిపోండి అని పలుకగా అది విన్న బ్రాహ్మణులు మిక్కిలి బాధతో, అయ్యా, మాకు మీరు తప్ప వేరే ఎవరూ దిక్కులేరు. మీరు మమ్మల్ని విడిచిపెట్టడం ధర్మం కాదు. తమ సన్నిధి కోరే మీ పట్ల భక్తి కలవారిని మీ బోటి ధర్మాత్ములు విడిచిపెట్టడం భావ్యం కాదు. మేము ఈ అడవిలో దొరికే పండ్లు దుంపలు తెచ్చుకొని తినగలం. జపతపాలు యజ్ఞయాగాలు మొదలైన పుణ్యకార్యాలు నిర్వహించి మీకు మేలు కలిగేటట్లు చేస్తాం. దుర్యోధనుడు పరిపాలించే దేశంలో మేము ఉండలేం అని పలికారు. బ్రాహ్మణుల మాటలను కాదనలేని ధర్మరాజు అందుకు సమ్మతించాడు. రుచిగా శుచిగా ఉన్న వంటకాలతో తృప్తిగా భుజించే అలవాటు ఉన్న బ్రాహ్మణోత్తములు కేవలం పండ్లు దుంపలు తింటూ అరణ్యంలో ఉండటాన్ని నేను ఎట్లా చూడగలను అని ధర్మరాజు వాపోయాడు. దుఃఖం వల్ల నేలపై ధర్మరాజు సొమ్మసిల్లాడు. ఎన్నో సంగ్రామాలు చేసి చక్రవర్తి అయి భూమండలాన్ని పరిపాలించిన ధర్మరాజు బ్రాహ్మణుల దుఃఖాన్ని మాత్రం చూడలేక సొమ్మసిల్లాడు. ధర్మరాజు దుఃఖాన్ని చూడలేక సౌనకుడు అనే ఋషి ధర్మరాజుకు వేదాంత పరమార్థాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. ఇంతవరకు కథ నడిచింది. కానీ ఇక్కడి నుండి మనకు జీవితంలో ఉపయోగపడే జీవిత పాఠాలు మనం నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుండే పాండవులకు మహర్షుల బోధనలు ప్రారంభమవుతాయి. వాటిని ఎంతో వినయంగా వింటూ పాండవులు మహర్షులు తీర్చిదిద్దిన వారు అయ్యారు. అందుకే మనం కూడా ఇక్కడ నుండి కాస్త జాగ్రత్తగా మనసు పెట్టి వినవలసి ఉంటుంది. ఇక్కడ సౌనిక మహర్షి చేసే ఉపదేశం ధర్మరాజుకు మాత్రమే కాకుండా మనందరికీ అవసరమైనది అవుతుంది. మనకు జీవితంలో దుఃఖం కలిగే సందర్భంలో ఎలా ప్రవర్తించాలి? మనం ధన సంపాదనకు ఎంత ప్రాముఖ్యం ఇవ్వాలి? మనం సంపాదించిన ధనాన్ని జీవితంలో ఏ విధంగా ఖర్చు పెట్టాలి? ఎందుకోసం ఖర్చు పెట్టాలి? ధనం మనకు చేసే మేలు ఎంత, కీడు ఎంత అనే విషయాలు మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఈ విషయాలు తెలియకనే సమాజంలో చెడు ఎంతగానో పెరిగిపోతోంది. సౌనక మహర్షి ఈ విధంగా చెబుతూ వస్తున్నాడు. దుఃఖము భయము పొందగలిగే అనేక సంఘటనలు జీవితంలో సంభవించినప్పటికీ అవివేకి వలె వివేకం కలిగిన వాడు ఎప్పుడూ దుఃఖాన్ని ఆశ్రయించడు. కేవలం శరీర దారుఢ్యం కలవారము బలవంతులము అని చెప్పుకునే సామాన్య మానవులు శారీరక మానసిక బాధల చేత కృంగి కృషిస్తారు. కానీ
నిజమైన బలవంతులు శారీరక బలంతో పాటు జ్ఞానం కలిగిన వారు. వీరు శారీరక బాధలతో పాటు మానసికమైన బాధలను కూడా నిర్మలమైన బుద్ధితో జయించగలుగుతారు. శరీర దుఃఖాలు మామూలుగా 4 వలన కలుగుతాయి. అవి రోగం, అలసట, ఇష్టం లేని వాటిని ముట్టుకోవటం, ఇష్టం ఉన్న వాటిని వదిలిపెట్టడం. ఆ దుఃఖాలు తాత్కాలికంగా ఉపశమించవచ్చు. ఇక మానసికమైన కష్టాలు నీటి వల్ల నిప్పు అణిగిపోయినట్లుగా జ్ఞానం వలన మాత్రమే మనం పోగొట్టుకోగలుగుతాం. ఇక్కడ మనకి మహర్షి ధర్మరాజుకు ధనం వద్దు అని చెప్పబోతున్నాడు. కానీ ధర్మరాజు ధనం ఎందుకు అవసరమో, ఒక గృహస్థు ధనంతో ఏమి చేయగలడో ఆసక్తికరంగా చెప్తాడు. ఈ ఆసక్తికరమైన కథనాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహర్షి ఏం చెప్తున్నాడు అంటే, బంధువుల వల్ల, మిత్రుల వల్ల, ధనం వల్ల ఏర్పడే సంతోషాన్ని విడిచిపెట్టాలి. తామరాకు నీటిని పొందనట్లు జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా వాటిని విడిచిపెడతాడు. స్నేహం వల్ల అభిమానం, అభిమానం వల్ల కోరిక, కోరిక వల్ల కోపం, కోపం వల్ల అత్యాశ కలుగుతాయి. అది సమస్త దోషాలకు కారణమై ఉంటుంది. పాప కార్యాలను మన జీవితంలోకి తీసుకురావడానికి కారణం అవుతుంది. కాబట్టి మంచి బుద్ధి కలిగిన వారు కోరికను విడిచిపెడతారు. కోరిక చేత కలత చెందినవాడు ధనం మీది ఆసక్తి వల్ల చెట్టు త్వరలోని అగ్ని చేత నాశనమయ్యే చెట్టు వలె నాశనం పొందుతాడు. ధనం పట్ల ఎక్కువ కోరిక కలిగిన వాడు శుభాన్ని పొందలేడు. ప్రాణులకు మరణం వల్ల భయం కలిగిన విధంగా ధనం కలిగిన వాడికి రాజు వల్ల, దొంగ వల్ల, బంధువుల వల్ల, నీటి వల్ల, నిప్పు వల్ల భయం ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనిషి ధన సంపాదన వల్ల ఏర్పడే దుఃఖం వల్ల జన్మని వ్యర్థం చేసుకుంటాడు అని మహర్షి పలికాడు. ఇక్కడ మహర్షి ఒక సన్యాసి, ధర్మరాజు ఒక గృహస్థు. ఒక సన్యాసికి ధనం విడిచిపెట్టదగిన వస్తువే అవుతుంది. కానీ అటువంటి ధనాన్ని ధర్మకార్యాలకు ఎలా ఉపయోగించాలి, తను ఎలా ఉపయోగించాలనుకుంటున్నాడు అని ధర్మరాజు మహర్షి చెప్పిన సందేశానికి బదులుగా తన అభిప్రాయాలు ఇలా చెప్తున్నాడు. ఇక్కడ ధర్మరాజు చెప్పే విషయాలను మనం అవగతం చేసుకోవాలి. ఇక్కడ ధర్మరాజు మనందరిలాగే మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మరాజు ఏం పలికాడు ఇప్పుడు చూద్దాం. నేను నా స్వార్థం కోసం, భోగం కోసం ధనాన్ని కోరుకోవటం లేదు. ఇంతమంది బ్రాహ్మణులను ఈ అరణ్యంలో నేను ఏ విధంగా పోషించగలను అని మాత్రమే నా దిగులు. నేను గృహస్థుడను. అతిథి పూజ నా కర్తవ్యం. అందులోనూ నా దగ్గరికి అతిథులుగా వచ్చిన వారు బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు. నన్ను ఆశ్రయించిన వారికి నేను ఆశ్రయం ఇవ్వడం, వారి యొక్క సౌకర్యాలు చూసుకోవడం వంటివి నా కర్తవ్యం. భోజనం పెట్టకుండా వారిని పంపలేను. గృహస్థులైన వారు తమ సంపాదనలో కొంత భాగం అతిథుల కొరకు వెచ్చించాలి. సజ్జనులను రక్షించాలి. దీనిని నేను నెరవేర్చాలి. అందువల్లే అన్ని ధర్మాలలోకి గృహస్థు ధర్మమే మేలైనది అని బ్రహ్మదేవుని మాట. ధర్మరాజు ఇలా సమాధానం ఇవ్వటంతో శౌనక మహర్షి తను చెప్పిన దానిని మరింత వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. శౌనక మహర్షి మొదట చెప్పింది విని మనం బంధువులను, స్నేహితులను త్యజించాలి, వారు విడిచిపెట్టదగిన వారు అనే అభిప్రాయం వస్తుంది. కానీ మహర్షి యొక్క అసలైన అభిప్రాయం అది కాదు. కాబట్టి మహర్షి తన యొక్క అభిప్రాయాలకు మరింత వివరణని ఇక్కడ జోడిస్తూ ఉన్నాడు. ఆకర్షించే ఇంద్రియ సుఖాలపై కోరిక కారణంగా ఎంతటి జ్ఞానం కలవారికైనా ఇంద్రియాలు వశం కావు. కాబట్టి వారు వికారాన్ని పొందుతారు. ఇక వేదం ఏ విధంగా జీవించమని మనలను ఆదేశించిందో అటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవడానికి దీక్షను స్వీకరించి గురుసేవ చేయటం, నియమం ప్రకారం ఆహారాన్ని స్వీకరించడం, చదివిన చదువును మరలా మననం చేసుకోవడం, ఫలితం ఏదైనా ఫలితంపై ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వహించడం, మనసును అదుపులో పెట్టుకోవడం, ఈ అంశాలు మాటల రూపంగా కాకుండా చేతలలో నిర్వహించిన మహాత్ములు తపస్సు చేసిన వారు అవుతున్నారు. వారు ఈ సంసారాన్ని గెలుస్తున్నారు. ఓ ధర్మరాజా, నీవు అటువంటి వాడవు, అటువంటి మహాత్ముడవు. కాబట్టి నీచే ప్రారంభింపబడిన అన్ని పనులు విజయవంతం అవుతాయి. గొప్పవారు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగారు.
నీవు కూడా తపస్సు చేసి మీ కోరికను తీర్చుకో అని పలికాడు. అప్పుడు ధర్మరాజు తన పురోహితుడైన ధౌమ్యునికి నమస్కరించి ఆయనతో ఇట్లా పలికాడు: అయ్యా, మేము చేసేది వనవాసం. మీరు మాతో అడవికి రావద్దని చెప్పి బతిమాలుకున్నప్పటికీ వినక వస్తామన్నారు. ఈ బ్రాహ్మణులకు నేను ఏ విధంగా ఆహారం సమకూర్చి పెట్టగలను? నాకు మార్గాన్ని ఆదేశించండి అని పలికాడు. అప్పుడు ధౌమ్యుడు, ఓ ధర్మరాజా, నీ కోరిక తీరడానికి సూర్యుడిని పూజించు. అతడు సమస్త వేదరూపుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానుడు, 3 లోకాలను రక్షించడానికి దీక్ష స్వీకరించిన వాడు అని ధర్మరాజుకు 108 ఆదిత్యనామాలు అంటే సూర్యుని యొక్క అష్టోత్తర శతనామాలను సుస్పష్టమైన అర్థాలతో సరైన ఉచ్చారణతో నేర్పి ఉపదేశించాడు. ఈ మంత్ర ఉపాసన వల్ల అభీష్ట ప్రాప్తి అవుతుంది అని తెలిపాడు. తన పురోహితుని ఉపదేశం ప్రకారం ధర్మరాజు గంగా జలాలలో నిలబడి సూర్యుని అష్టోత్తర శతనామాలు ఉచ్చరిస్తూ జపం చేశాడు. అందుకు సూర్యుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై, నీ తపస్సు నాకు నచ్చింది. నీవు అడవిలో ఉండే 12 సంవత్సరాలు మీ వంటింట్లో తరగని ఆహారం లభించి అందరికీ నీవు అన్నదానం చేయగలవు అని ఒక రాగి అక్షయ పాత్రను బహుకరించి అంతర్ధానమయ్యాడు. ఆ విధంగా ప్రతిదినం పాండవులు 1000 మంది బ్రాహ్మణులకు తమను ఆశ్రయించిన వారికి అన్న సంతర్పణ చేసి వారు తినగా మిగిలిన దానిని భుజించేవారు. ఆ విధంగా పాండవులు కొన్ని రోజులు అక్కడే ఉండి వారి దీవెనలను పొంది అక్కడి నుండి బయలుదేరి కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడ ఏమి జరిగిందో మనం తర్వాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.